హాయ్ ఫ్రెండ్స్, మీకు చూడగానే అర్థమైపోయి ఉంటుంది. మీరు గెస్ చేసింది కరెక్టే అండి. ఈరోజు సండే స్పెషల్ చేపల పులుసు, గుమగుమలాడే చేపల పులుసు ఎలా చేసుకోవాలో, ముక్క విరగకుండా చేపల పులుసును టేస్టీగా, సింపుల్గా, ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు చెప్తానండి. ఈ వీడియో చూసేసి నేర్చుకుందాము. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునేలా ఈ వీడియో అయితే ఉండబోతుందండి. ఫస్ట్ చేప ముక్కల్ని ఇలా ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ వేసేసి మనము మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకుందామండి. ఇలా పక్కన పెట్టేసుకున్నాక మనము పొయ్యి మీద ఒక బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక మనము సన్నగా తరిగి పెట్టుకున్న ఈ ఆనియన్ అయితే వేసేద్దాము. వేసేసినాక అవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా అయితే మగ్గనిచ్చుకోవాలి. ఇలా మగ్గినాక అయితే మనము చేపల ముక్కలు వేసేసుకోవాలి. మనము ఈ చేపల పులుసు కోసం కొంచెం చింతపండు నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడైతే మనము ఆనియన్లో చేప ముక్కలు వేసేసి మనము గరిటె పెట్టి మళ్ళీ కలపొద్దండి. ఇగో ఇలా చేయితోటే ఇలా ఎగేసుకుంటూ కలుపుకోవాలి. మనము రౌండ్గా తిప్పాలి బాండీని. అలా అయితే చేప ముక్కలు అయితే విరగవండి. ఇలా కాసేపు చేప ముక్కల్ని తిప్పుకుంటూ మగ్గబెట్టుకోవాలి. అంతలోకి అయితే నేను చింతపండు పులుసు తీస్తున్నాను. ఈ చింతపండు పులుసు తీసేసి పక్కన పెట్టుకుందాము. తర్వాతకు ఇందులో వేసేసుకుందామండి. చేప ముక్కలు కొంచెము ఉడికిపోయినాక ఈ చింతపండు పులుసును అందులో వేసేసి కాస్త ఇంకా పులుసు అయితే బాగా మగ్గే వరకు అయితే ఉడికించాలండి. కాకపోతే ముక్కలను మనము గరిటె పెట్టి కలపొద్దు. ఇప్పుడు ధనియా పొడి వేసుకున్నాము, కొంచెం గరం మసాలా కూడా వేసేసుకుందాము. గరం మసాలా కొద్దిసేపు అయినాక వేస్తానండి. ముక్క అయితే ఇలా పులుసును అయితే ఇలా మరగబెట్టుకోవాలి. చాలా బాగుంటుంది. ముక్కలను చాలా జాగ్రత్తగా ఇలా కొంచెంగా కదుపుకుంటూ ఉడికించుకోవాలండి. చాలా బాగా ఉడికిపోతుంది పులుసు అయితే. ఇలా మరిగినాక అయితే చూస్తున్నారు కదా, పొగలుగా ఎంత టేస్ట్ అయితే సూపర్గా వస్తుందండి. చాలా బాగుంది. ఇప్పుడైతే ఉప్పు, కారాలు అన్నీ కలిసాయా లేదా చూసి మనమైతే కలవకపోతే ఇంకేమైనా తక్కువ ఉంటే ఈ టైంలోనే వేసుకోవాలి. కొంచెం సాల్ట్ తక్కువ ఉంటే సాల్ట్ వేసేసుకుంటున్నాము. తర్వాతకి చేపల పులుసు అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు సర్వ్ చేసుకుంటే వేడి చేపల పులుసు, వేడి అన్నము అస్సలు ఎక్సలెంట్గా ఉంది. సూపర్గా ఉందండి టేస్ట్. మీరు కూడా ఇలా సింపుల్గా ట్రై చేసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. మరిన్ని నా వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.